హాయ్ ఫ్రెండ్స్, రేపైతే మా పిన్ని పుట్టినరోజు. ఈరోజు నైట్ అయితే కేక్ కటింగ్ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అని చేస్తున్నాం. నేను మా చెల్లి ముందు రోజు సాయంత్రం అయితే నేను మా చెల్లి బండి మీద గిఫ్ట్ కొనడానికి వెళ్ళాము. ముందు గిఫ్ట్ స్టోర్కి వెళ్ళగానే దేవుడి బొమ్మలు అయితే చూసాం, కొందాం అనుకున్నాం. కానీ మా పిన్ని లైక్ చేయరని చెప్పి ఇంకా ఆగిపోయాము కొనకుండా. సో గిఫ్ట్ సంగతి పక్కన పెడితే మన ఛానల్ ఏమో 830 సబ్స్క్రైబర్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకా 1000 అవడానికి ఇంకా 170 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. మీరు కొంచెం హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేస్తే మా ఛానల్ అనేది ఫాస్ట్గా పెద్ద అవుతుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఈ కప్స్ బాగానే ఉన్నాయి కానీ రొటీన్ అయిపోద్ది. ఈ షాప్ నేమ్ ఉంది షైన్ డెకర్. ఇది నారాయణ కాలేజ్ ఎదురుగా ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసరికి మధురవాడ కార్ షెడ్. ఒకవేళ మీరు ఎప్పుడైనా మీ మదర్కి గిఫ్ట్ కొనాలనుకుంటే ఎటువంటి గిఫ్ట్ కొంటారో ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. నేనైతే అలా వెతికి ఇవన్నీ కపుల్స్లో ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోదాం అనే టైంలో పైన ఒకసారి చూసేసరికి ఇలాగైతే ఉన్నాయి ఫ్యామిలీ సెట్ అనేది. ఇదైతే నచ్చింది, నాకైతే తీసుకోవాలనిపించింది. సో ఇదైతే తీసుకున్నాం, ప్యాక్ చేయించేసాం. గిఫ్ట్కి అయితే కొంచెం ప్రైస్ తగ్గించారు కానీ డెకరేషన్ ఐటమ్స్ తగ్గించలేదు. నెక్స్ట్ బెంగళూరు అయ్యంగార్ బ్యాకరీకి అయితే వచ్చాం. ఇక్కడైతే మా పిన్నికి బటర్ స్కాచ్ ఇష్టం, చాక్లెట్ నచ్చింది అని చెప్పి బటర్ స్కాచ్ అయితే మా చెల్లి సజెస్ట్ చేసింది. సో ఇంకా అది ఫిక్స్ అయిపోయి ఇంకా అది ప్యాక్ చేయించేసాం. ఇవన్నీ చేసినా బాగానే ఉంది కానీ మా పిన్నికి మిడ్ నైట్ లేపి నిద్రపోతున్నప్పుడు వాళ్ళు విష్ చేస్తే ఎక్కడ కోపం అవుతారని చిన్న భయం వేస్తుంది మాకు. ఈ బేకరీలో రకరకాల డ్రింక్స్ అయితే ఉన్నాయి కానీ ఇది మాత్రం ఇది నైట్ పడుకునే ముందు కోన్లన్నీ పెట్టుకొని హడావిడి చేసుకొని అలా కస్టడీ సినిమా చూసుకొని పడుకుందాం అనుకుని ఫిక్స్ అయ్యి మధ్యలో కరెంట్ పోయింది. మా వాడు కోన్ చాక్లెట్ అనుకున్నాడు కదా, మొత్తం ఇప్పేస్తున్నాడు. టైం 11:30 అయితే అయింది. నేను మా తమ్ముడు అయితే రెడీగా ఉన్నాం విష్ చేయడానికి. ఇంకా మా చెల్లి కూడా లేపాలి. ఇంకా మా పిన్నికి అన్ని గిఫ్ట్లు, ఇంకా క్రౌన్ ఒకటి, ఇంకా అన్ని క్యాండిల్స్, కేక్ అన్ని రెడీ చేసాం. మా తమ్ముడు మొహం బాగా కడిగించుకొని ఇంకా పౌడర్ అయితే రాసుకున్నట్టు తెల్ల కనిపించారు. Happy birthday to you, Amma. Happy birthday. Happy birthday. Happy birthday. అక్క ఫోటో డాడీ మీరే కదా. కేక్ కటింగ్ అయ్యింది కానీ మా పిన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్ప్రైజ్ అయితే ఇలాగ ఉంటుందని. మేమైతే ఇలా చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గిఫ్ట్ అయితే ఓపెన్ చేశారు. గిఫ్ట్ చూసి ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు. ఈ గిఫ్ట్లో ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క క్యారెక్టర్ని డిపెక్ట్ చేస్తుంది. ఇందులో ఒకటి మా బాబాయ్, ఒకటి మా పిన్ని, 2 పిల్లలు, అలాగనమాట. ఫ్యామిలీ కింద మేమైతే గిఫ్ట్ అయితే ప్లాన్ చేసి ఇచ్చాం. మీరు ఎప్పుడైనా ఇలాగా ఎవరినైనా సర్ప్రైజ్ చేశారా? నాకు ప్లాన్లు అయితే ఉంటాయి కానీ బడ్జెట్ అయితే ఉండదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫొటోస్ తీయడానికి బీచ్కి వచ్చాం. ఇది రుషికొండ బీచ్. మార్నింగ్ అయితే వచ్చాం. మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడితో బ్లాగ్ ఎండింగ్ అయితే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.